ఈ జవహర్ నగర్, బాలాజీ నగర్, బీజేఆర్ నగర్, పక్కకున్న ఆరుంధతి నగర్, అనేక కాలనీల పేరిట 40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కూతవేడి దూరంలో ఉంటుంది. ఓ 10 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మొన్నటి ఎన్నికలలో మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు చేసిన ఉద్యమం కావచ్చు, మీరు నా 25 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజారిటీతో గెలిపించిన వాళ్ళు మీరు. గొప్ప మెజారిటీతో గెలిపించిన వాళ్ళు. గెలిపించిన తర్వాత దారపడ్డది మా ఇంటికి. బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు హైడ్రా వాళ్ళు. రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కుండడం లేదు. మేము మా సొంత జాగాలో ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గద్దెల లెక్క వాలిపోతున్నారు బిడ్డ. మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం, పండ్లు అమ్ముకొని బతికేటోళ్ళం, చికెన్ సెంటర్లలో పనిచేసి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బోలుతో బతికేటోళ్ళం. మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలీ పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చిండు. మమ్మల్ని పట్టించుకుని నాదు లేడు బిడ్డ, మీరైనా పట్టించుకోండి అని చెప్పి 100 దరఖాస్తులు 100 టీంలు వచ్చినాయి నా దగ్గరికి. నేనన్నా చూసి మా విక్రమ్ రెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళ చుట్టాలింటిగా అంటారు. వాళ్ళ చిన్న పిల్లగాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని, మెదక్ జిల్లా కుటుంబం, వడ్లల కుటుంబం అనుకుంటా నాకు తెలిసి, చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే ఆనాడు 2 గంటలు ఉంటే వాళ్ళు చెప్పిన భయంకరమైన విషయాలు చూస్తే నిజంగా ఈ బాలాజీ నగర్లో, ఈ జవహర్ నగర్లో ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని చెప్పి మరింత లోతుగా ఆనాడు అర్థమైపోయింది. అందుకే ఈరోజు జోగారావు గారు, అదేవిధంగా కమలాకర్ గారు ఇద్దరు మా అధ్యక్షుల నాయకత్వంలో ఈ దీక్ష చేపట్టినాం. ఈ దీక్షకు సంఘీభావంగా ఇంతకుముందే మాట్లాడిన మా మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు వచ్చిండ్రు, పక్క కాన్స్టిట్యున్సీ సుభాష్ రెడ్డి గారు వచ్చిండ్రు, 3 జిల్లాల అధ్యక్షుడు వచ్చింది మీకు. మా ఎల్బీ నగర్
అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు. అదేవిధంగా మా మల్లారెడ్డి గారు వచ్చిండ్రు. మల్కాజ్ జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రంగారెడ్డి గారు వచ్చిండ్రు. శిల్పారెడ్డి గారు వచ్చిండ్రు. మీకు తోడుగా కార్పొరేటర్లు కూడా వచ్చిండ్రు. జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్లు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, పవన్ గారు, మా శేషగిరి గారు, మా సురేందర్ యాదవ్, అరుణ గారు, మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు, అనేక మంది కార్పొరేటర్లు వచ్చిండ్రు. అనేక మంది సునీతా యాదవ్ గారు, అనేక మంది కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు, నాయకురాళ్ళు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా వచ్చిండ్రు. నేను మా వాళ్ళకి ఒకటే చెప్పిన, బాలాజీ నగర్, జవహర్ నగర్ వాళ్ళకు తోడుగా నేను పోత కావచ్చు, కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసుకోవాలని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మేము ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు మా వాళ్ళు ఇప్పటికే చాలా మాటలు మాట్లాడిండ్రు. నేను ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోయి నీ ముఖ్యమంత్రికి చెప్పాలి, నీ రెవెన్యూ మంత్రికి చెప్పాలి, నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడానికి రాలే, మేము ఇక్కడికి కొట్లాడడానికి రాలే. నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నా జవహర్ నగర్ మీద ఆలోచించాలని మాత్రమే ఇక్కడికి వచ్చినాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంతకుముందు మా లీడర్ సాబ్ తీసుకొని వచ్చింది. రషీదా బేగం, నేను ఒక్కరి కన్నా ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు, ఒక్కరి మెడలో తులం బంగారం లేదు. ఎవరి వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండ్రు, ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏమాత్రం ఉపాధి ఉన్నా, ఏమాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు. ఇక్కడ పారే మురికి నీళ్లు, ఇక్కడ బోర్లు వేస్తే బావులు తవ్వుతే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు, కెమికల్ వాటర్తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవాఖానల పాలవుతామని తెలిసి ఇక్కడ ఆ డంప్ యార్డ్లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దద్దులు వస్తాయి. అంటే దద్దులు వచ్చినా చచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గత్యంతరం లేక ఇంతకుముందే ఒక ఆమె చెప్పయింది, ఆమె నాకు భర్త లేడు సారు, నాకు భర్త లేడు, నాకు ముగ్గురు ఆడపిల్లలే. 24 ఏళ్ల క్రితం వచ్చిన జోష్న, ఆమె పేరు రోజా. నేను వచ్చిన ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు, 24 ఏళ్ల క్రితం నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళు అయింది, వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళు అయింది కాబట్టి దానికి కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండ్రు. నేను కాళ్ళ మీద పడ్డ, వాళ్ళ కాళ్ళ మీద పడ్డ. నేను నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే, ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి ఏడిచింది ఆమె. అరుంధతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో
60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ 58 జీవో నెంబర్ 59లో వన్ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది, కానీ 20 మంది పేరిట 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నాకు?